రైట్ చూద్దాం మరి. సార్ నెక్స్ట్ కళ్ళల్లో నీళ్లు, మొహం మీద గేట్లు. పాపం మంత్రి గుడివాడ అమర్నాథ్ కళ్ళ నీళ్లు పెట్టుకోవటం అనేటువంటిది బాధ కలిగించేటువంటి అంశం. ఒక మంత్రిగా ఉండి ఆయన తను చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా అంటే తనని తన కుటుంబాన్ని అన్నట్లుగా వాళ్ళ మీద పడి యుద్ధం చేసి వాళ్ళని తిట్టి ఆయన తిట్టించుకొని ఆయనని వాళ్ళ చేత అనిపించుకొని చాలా చాలా తీవ్రంగా యుద్ధం చేశారు. సరే మొత్తానికి రాజకీయంగా అంత యుద్ధం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తనకి విపరీతమైనటువంటి ప్రాధాన్యత ఇస్తారేమోనని చెప్పని అందరూ భావించారు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఆయన పేటెంట్ హక్కు నాది అని అన్నట్టుగా ఆయన మీద యుద్ధం చేశాడు. మరి తిట్టిన అంత యుద్ధం చేసినటువంటి అమర్నాథ్కి సీట్ లేకుండా పోయింది. దాంతో పాపం ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. ఒకసారి ఆ బయట ఉందా అమర్నాథ్ గారిది? ఉంది సార్, ఒకసారి ప్లే చేయండి. లేట్ అయ్యాను స్వామి. సార్ ప్లీజ్ అండి, ఒక్క నిమిషం సార్. కాన్వాయ్లో లేట్ అయ్యాను తమ్ముడు, బండి లేట్ అవడం వల్ల కాన్వాయ్లో నేను లేట్ అయిపోయాను. దానికి ఎందుకు ఇంత చేస్తున్నారు మీరు? ఎవరన్నారు ఎలా నేను దిగా, నేను బాగూడదు అయ్యింది. అట్లేం లేదండి, అట్లా మీరందరూ ఆగారని నేను ఆగితే నేను పెళ్లి కార్డు ఇచ్చే కాన్వాయ్లో వచ్చాను. బండి లేట్ అయ్యింది. ఆ బళ్ళతో వాటి ఈ బండికి అట్టొస్తా నేను చెప్పండి. లేదు నేను వెళ్ళట్లేదు, నేను కాన్వాయ్లో లేట్ అయ్యాను స్వామి. సార్ ప్లీజ్ అండి, ఒక్క నిమిషం సార్. కాన్వాయ్లో లేట్ అయ్యాను తమ్ముడు, బండి లేట్. ఈ మార్పు అయినా సరే మన గెలుపు సుముఖంగా ఉండేదానికి చేస్తున్న కార్యక్రమం. రైట్. పాపం గుడివాడ అమర్నాథ్ ఆవేదన ఏంటంటే తాను ఇంత కష్టపడితే తనకి సీట్ లేకపోవడం ఏంటనేది తన ఆవేదన. కొత్తగా రాజకీయాల్లో కొత్త అంశం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ఎవరైతే తిట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, ఎవరైతే ఆయన బలంగా తిట్టించాడో వాళ్ళందరికీ ఏమన్నా సీట్ల విషయంలో కోతగా వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. ఎవరైతే తిట్టనటువంటి వాళ్ళు ఉన్నారో మీరు తిట్టండి మీకు సీట్లు ఇస్తాం అంటున్నారు. ఇది చాలా తిట్టినటువంటి వాళ్ళకేమైనా సీట్లు తీసేస్తున్నారు. తిడితే మాకు సీట్లు నిలబడతాయని తిట్టినటువంటి వాళ్ళకి, తిట్టనటువంటి వాళ్ళని ఇప్పుడు మీరు తిట్టండి మీకు సీట్లు ఇస్తామని చెప్తున్నారు. నిన్న ఎవరో మహేందర్ రెడ్డి గారు, కందుకూరు సీనియర్ శాసనసభ్యులు మహేందర్ రెడ్డి గారిని కూడా మీరు చంద్రబాబు నాయుడు గారిని మీరు బలంగా తిట్టాలి, మీ సీటు ఫైనల్ చేస్తామన్నారని దేంట్లో మీడియాలో వచ్చింది. మరి నాకు తెలిసి ఆయన అలా విమర్శలు చేసేటువంటి మనస్తత్వం కాదు. అట్లాగే ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది, అట్లాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారిది కూడా మీరు ప్రతి నియోజకవర్గం వెళ్ళి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని తిట్టండి మీకు సీట్లు ఇస్తామని చెప్తున్నారంట. తిట్టితే సీట్ ఇచ్చడం ఏంటనేది ఇప్పుడు ఎవరికి అంతుపట్టదే అంశం. గెలిచేటువంటి అభ్యర్థికి సీట్ ఇస్తారు కానీ తిట్టితే సీట్ ఇస్తారనేటువంటిది ఇదొక అంశం. తిట్టడం వల్ల నిలబడ్డారనేటువంటి వాళ్ళకి సీట్లు పోవటం అనేటువంటిది అదొక మరొక అంశం. ఇక్కడ అమర్నాథ్ పోతుంది అంటున్నారు, అనిల్ పోతుంది అంటున్నారు, రోజాది పోతుంది అంటున్నారు. ఇలా చూస్తే చాలామందికి నష్టం జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది చాలా విభిన్నమైనటువంటి డిఫరెంట్ కన్ఫ్యూజన్ అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానము తన కోసం ఉన్నటువంటి వాళ్ళని తను నిలబెట్టలేదు. ఎవరైతే తనకు దూరంగా విమర్శలకి దాడులకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళని ముందుకు తీసుకొచ్చుకోవట్లేదు. ఈ రెండు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సరే మురళి ఉన్నట్టున్నాడు. మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి మరి యుద్ధం?
ఏమీ లేదు సార్, ఇప్పటి వరకు తిట్టిన నోళ్ళన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు బయటికి వినిపించుకోకుండా అదే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకునే పరిస్థితి ఏర్పడింది సార్. తిట్టండి అన్నారు, పాపం తిట్టారు. ఆ తిట్టిన తర్వాత ఏమో చాలా పెద్దపీట వేస్తారనుకో ఉన్న పీట లాగేశారండి. దీంతో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియక పైకి మాట్లాడలేక లోన అంతర్మదనం చెందలేక లోన వారికి వారికి తిట్టుకుంటున్నారు. చివరికి కన్నీటి పరం అంటున్నారు. గుడివాడ అమర్నాథ్ గారు సార్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన మాట్లాడినట్టు మాటలు కానీ ఆయన చేసినటువంటి ట్వీట్లు కానీ అసలు హాట్ కేకుల్లో ఉండి అటువంటి ఆయనకి ఈరోజు సీట్ లేదన్నది కూడా అంతే హాట్గా కూడా రాష్ట్రంలో సర్క్యులేట్ అవుతుంది సార్. అయితే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏదైనప్పటికీ కూడా పరిణితి చెందిన రాజకీయ నాయకులు, ఇందాక మీరు కొన్ని పేర్లు చెప్పారు సార్, అలా నిజంగా కూడా రాజకీయంగా పరిణితి చెంది ప్రజల నుంచి ఒక నాయకుడిగా ఎదిగినటువంటి ఏ నాయకుడు కూడా మరొక నాయకుడిని వ్యక్తిగతంగా తిట్టడానికి కానీ రాజకీయంగా విభేదించడానికి ఇష్టపడతాడు, కానీ వ్యక్తిగతంగా తిట్టడానికి ఎవరో కూడా ఇష్టపడరు సార్. అందుకనే సీనియర్ నాయకులు ఎవరో కూడా ఎక్కడా కూడా మీరు బయటకు వచ్చి మాట్లాడటం కానీ లేకపోతే ఇతర పార్టీలపై ధ్వజమెత్తడం కానీ వారి కుటుంబ సభ్యుల్ని తిట్టడం కానీ చేసిన పరిస్థితి లేదు సార్. సరే పార్టీ ఇష్టం ఉంటే ఉంచుకుంటుంది లేకపోతే వదిలేస్తుంది, కానీ వారు వ్యక్తిగతంగా వారికి ఉన్నటువంటి ఆత్మాభిమానాన్ని చంపుకుని మరొక వ్యక్తిని మరొక రాజకీయ నాయకుని తిట్టడానికి వారు ఇష్టపడరు సార్. కానీ ఎవరైతే కొత్తగా పుట్టుకొచ్చారో వైసీపీలో కొత్తగా పుట్టుకొచ్చినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో అంటే రోజా కానీ, అంటే రోజాకి వైసీపీలోకి వచ్చాక ఆమె ఎమ్మెల్యే అయింది, ఆవిడ మంత్రి అయిందండి. అనిల్ కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన స్టార్ట్ చేశారు కెరీర్, ఇప్పుడు మంత్రి అయ్యారు. అమర్నాథ్ గారు అదేవిధంగా కూడా అంటే పేరు నాని గారు, కొడాల నాని గారు కొంత రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ఇప్పుడు వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దైవంగానో లేకపోతే ఆయన మాటే వాక్కును వేదవాక్కుగానో భావించి వాళ్ళు ఏది చెప్తే అది చేశారు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే స్థాయిలో నెత్తిని పెట్టుకుంటారని కూడా ఆశించారు. దానికి ఇప్పుడు ఈరోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అందరికీ కూడా ఇతర ఆ పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకులందరికీ కూడా ఒక గుణపాఠం సార్. మిగిలిన వాళ్ళు మీరు తిడితే నేను సీట్ ఇస్తానని చెప్తున్నారు, తిట్టినోళ్ళకి ఇప్పుడు సీట్లు లేదండి, వీళ్ళు తిడితే సీట్ ఇస్తారు ఎవరో చెప్పలేని పరిస్థితి అండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు సర్వేలు చేసుకుంటున్నారు, నివేదికలు ఇస్తున్నారు, దాని ప్రకారం వెళ్తున్నారు అంటున్నారు. కానీ సార్ ఏ రాజకీయ నాయకుడికైనా ప్రజాదరణ, ప్రజల్లో చూపించినటువంటి అభివృద్ధి, ప్రజలతోటి వారికి ఉన్నటువంటి సత్సంబంధాలే గెలుపును ఇవ్వటం కానీ లేదా ఒక రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దడం కానీ జరుగుతుంది సార్. ఇప్పటివరకు కూడా వైసీపీ పార్టీ 2 జాబితాలు విడుదల చేసింది సార్. మొదటి జాబితాలో 10 మందితోటి ఒక జాబితా వచ్చింది సార్. రెండో జాబితాలో దాదాపుగా కూడా 24 మందితో ఒక జాబితా వచ్చింది సార్. ఈ 2 జాబితాలతో కలిపి చూస్తే కనుక దగ్గర 13 మందికి సిట్టింగులకు అవకాశాలు లేవు సార్. ఆ 13 మందిలో కూడా 2-3 సీనియర్స్ ఉన్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ, అట్లాంటి అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. వారికి కూడా సీట్లు దక్కలేదండి సార్. కొంతమందికి వాళ్ళకు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బలహీనతల వల్ల లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజాబలం లేకపోవడం వల్ల సీట్లు ఇవ్వండి. ఏవైనా 13 సీట్లు కోల్పోయారండి. ఎంపీ గోరంట్ల మాధవ్ అండి ఒక్కసారిగా కూడా ఒక నాయకుడి మీద చేయి చేసుకుని అనూహ్యంగా కూడా సీఏ పదవికి వచ్చి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయిపోయారండి సార్. ఆయన చేసిన అడావుడి, ఆయన చేసిన సందడి మళ్ళీ ఆయన అదే స్థాయిలో తిప్పికొట్టిందండి. సో ఎప్పుడైనా సరే ఒక రాజకీయ నాయకుడు ప్రజల యొక్క అండదండలతోటి ప్రజా అభిమానంతో నాయకుడిగా ఎదిగి ఆ రాజకీయ నాయకుడికి ఒక ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఉంటే కనుక నాయకుడు ఎక్కువ రోజులు ప్రజల మధ్య ఉంటాడు సార్. చాలా సీనియారిటీ 35 సంవత్సరాలు 20 సంవత్సరాలు రాజకీయం చేస్తారు సార్. బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఈ రోజుకి కూడా చాలా పద్ధతిగా మాట్లాడతారండి. అదేవిధంగా చాలామంది సీనియర్స్ ఉన్నారు సార్. వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా వాళ్ళ మట్టుకు వాళ్ళు ఒక లైన్ తీసుకుని పాలిటిక్స్ మాత్రమే మాట్లాడతారు సార్. బయట కనపడ్డప్పుడు అంతా మళ్ళీ నవ్వుతూ మాట్లాడుకుంటారు, ఎలా ఉన్నారు, కుసులు ప్రశ్నలు వేసుకుంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి పేర్లు మళ్ళీ ఎదురుపడ్డా కూడా మాట్లాడతా వారే సిగ్గేస్తుందండి. ఎందుకంటే మనం ఎలా తిట్టేశాం కాదని ఒక భావన అండి. ఇప్పుడు వల్లభనేని వంశీ ఉన్నారండి, ఆయనకి ఎక్కడిస్తారో ఇంకా క్లారిటీ రాలేదండి. కొడాల నాని గారికి అయితే గుడివాడ దాదాపు ఫిక్స్ అంటున్నారు. పేరు నాని గారు నేను తప్పుకున్నాను, మా అబ్బాయికి ఇప్పిస్తానని వాళ్ళ అబ్బాయికి ఇచ్చారండి. ఇంకా జోగి రమేష్ గారికి ఇంకా ఆయనకి ఫైనల్ అవ్వలేదు. ఇలా ఇంకొంతమంది నాయకులకు కూడా కొంత స్థానచలనం తప్పే అవకాశాలు లేకపోలేదు సార్. ఏమైనప్పటికీ కూడా రాజకీయాల్లో ఉన్నతంగా ఉండే విధంగానే ఏ రాజకీయ నాయకుడని ఎదగాలి, ప్రజల అభిమానాన్ని ప్రజా బలాన్ని కూడగట్టుకునే విధంగా ఉంటే కనుక పార్టీ ఏదైనప్పటికీ కూడా అతనికి ఒక ప్రజలు ఆదరిస్తారు సార్. కానీ ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఏదో అధికారంలో ఉన్నటువంటి నాయకుడు తిట్టమన్నాడు కదని తిడితే చివరికి ప్రజాబలం లేకపోతే ఏ నాయకుడైనా వాళ్ళు పక్కన పెట్టేస్తారని దీని ఒక ఉదాహరణగా జగన్మోహన్ రెడ్డి గారే తిట్టించారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాబలం లేదని పక్కన పెట్టేశారు. ప్రతి రాజకీయ నాయకుడు గుర్తించవలసిన అవసరం అయితే కనిపిస్తుంది సార్. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సంతనోతలపాడు టీజీఆర్ సుధాకర్ బాబు, గుంటూరు వెస్ట్ మద్దాలగిరి, మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అంటే వైఎస్ షర్మిలతో వెళ్ళిపోతానని చెప్పారు. గోరంట్ల మాధవ్ నేను వైఎస్ఆర్సీపీలో ఉంటాను ప్రాణం ఉన్నంత వరకు అని చెప్పాడు. గుడివాడ అమర్నాథ్ ఆయన కూడా మొత్తానికి ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడిన తర్వాత బయటికి కొంత నవ్వుతూ ఉన్నట్లుగా ఉన్నాడు. తర్వాత గొల్లబాబురావు ఆయనకి ఏదో రాజ్యసభ ఇస్తామని చెప్పినట్లున్నారు. కొండేటి చిట్టుబాబు ఆయనతోటి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో దిగారు కాబట్టి ఆయన ఉండొచ్చేమో. పెండెం దొరబాబు ఆయనతో కూడా ఫోటో దిగారు కాబట్టి ఆయనకు కూడా ఉంటారేమో.
జ్యోతుల చంటిబాబు మరి ఈయనతో కూడా ఫోటో దిగినట్లున్నారు. పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ మరి ఈయన పరిస్థితి ఏంటో, సిద్ధారెడ్డి ఆయన పరిస్థితి ఏంటో, చెన్నకేశవరెడ్డి ఆయన పరిస్థితి ఏంటి, చిట్టి ఫల్గున ఆయన పరిస్థితి ఏంటి, మల్లాది విష్ణు అయితే తను కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తాడనేటువంటిది, ఎందుకంటే అతను అక్కడి నుంచే వచ్చాడు కాబట్టి అక్కడికి వెళ్తారనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. సరే ఏంది అసలు ఇవన్నీ, అంటే ఇది ఇంత చోట ఆగలేదంటున్నారు. అంటే ఇంకా రాయలసీమలో బలంగా టచ్ చేయలేదు, ఇంకా రాయలసీమలో త్వరలో టచ్ చేయబోతున్నారు అంటున్నారు. మరి ఇవన్నీ చేసినప్పుడు కొంత ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే అంతమందిని ఒకసారి మార్చడం వల్ల అసలు మార్పులు చేర్పులు పక్కన పెడితే వైసీపీ పార్టీ ఇంతమందిని మార్చడం వల్ల సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగా మనం భావించాలి సార్. ఎందుకంటే నిజంగా కూడా ప్రజారంజకమైనటువంటి పాలన సాగుంటే, ఒకవైపు సంక్షేమం, రెండో వైపు అభివృద్ధి జరుగుంటే సహజంగా ఎక్కడైనా ఒక 10 మందో 15 మందో ఓవరాల్గా అవుట్ ఆఫ్ 175లో 10-15 మంది మార్పులు చేర్పులు వస్తాయి సార్. అందులో 2-3 మాత్రమే స్థానాలు కోల్పోతారు, మిగిలిన వారు ప్లేస్మెంట్ మారుతారు సార్. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, లేకపోతే స్థానికంగా ఈ 4 ఏళ్లలో జరిగినటువంటి వాళ్ళ అనునీయుల వల్ల జరిగినటువంటి ఇబ్బందులు అవి సహజం సార్, ఎవరు పెద్ద పట్టించుకోరు సార్. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు మార్పులు చేర్పుల్లోనే ప్రజలకి అనుమానం కలిగించేశారు సార్. ఇంతమందిని మారుస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం కోల్పోయినట్టున్నారు. ఆయనే ఏంటి ఆయన సర్వేలు ఎంత దారుణంగా ఉన్నాయా అంటే ఇంతమందిని మార్చడం. గుడివాడ అమర్నాథ్ ఇక్కడ కాదు సార్, దగ్గర వచ్చిన 35లోనే 13కి లేదంటే ఆయనకే ఆయన యొక్క అభివృద్ధి, ఆయన చేసినటువంటి పరిపాలన బట్టి ఆయనకే డౌట్ ఉందా అనే ఒక భావన అయితే ప్రజల్లోకి వెళ్ళిపోయింది సార్. అంటే ఏదో గ్రౌండ్ స్థాయిలో కాకుండా సార్, విద్యావేత్తలు, అదేవిధంగా చదువుకున్న వాళ్ళు, ఎంప్లాయీస్ వీరందరూ కూడా ప్రతిదీ గమనిస్తారు కదా సార్. ఆ రకంగా వారందరికీ వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయినప్పుడు ఈ మార్పులు చేర్పులతో పాటుగా ఎవరైతే గుడివాడ అమర్నాథ్ గారిని ఇవాళ ఇక్కడ కాదని తీసుకెళ్ళి ఇంకో చోట ఇచ్చారు అనుకుందాం సార్, ఏదైనా వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా గుడివాడ అమర్నాథ్ గారికి సంబంధించి ఒక 3000 మందో 2000 మందో ఒక 4000 మందో ఆ నియోజకవర్గంలో ఉంటారు. మా అమర్నాథ్కి ఇవ్వలేదని కానీ వాళ్ళు ఇంకో పార్టీ వైపు మొగ్గు చూపుతారు సార్. అదే పార్టీ వైపున మొగ్గు చూపడానికి అవకాశాలు ఉంది. ఖచ్చితంగా 3-4 వేలు అనేది ఎన్నికల్లో గెలుపోవటమని ప్రభావితం చేసేస్తారు సార్, ఖచ్చితంగా చేస్తారు సార్. ఎందుకంటే 2019 కానీ 2014 ఎన్నికల్లో చూసుకుంటే అత్యధిక మంది సీట్లు 10,000 లోపు అండి, 7-8,000 లోపులను గెలిచిన స్థానాలు ఎక్కువ ఉంటాయండి. 25,000 30,000 మెజార్టీలో వచ్చిన స్థానాలు చాలా తక్కువ ఉంటాయండి. అందుకని ఒక నాయకుడు పక్క వెళ్ళిపోయినప్పుడు మీరు చెప్పారు సంతనోత్తరపాటు సుధాకర్ బాబు సార్, ఈ 4 ఏళ్లలోనూ ఆయన సొంత వర్గం 10,000 మంది ఉంటారు సార్. ఆ 10,000 మంది పార్టీ అనునిలోకి 8,000 ఒక 2-3 వేలంతో సుధాకర్ బాబు మనుషులు ఉంటారు సార్. ఆ 2-3 వేల మంది కూడా మా బాబుని ఇక్కడి నుంచి పంపించేశారు కాదు, ఇంకొకరికి ఎందుకు మనం చేయాలి, ఈసారి సైలెంట్గా ఉండి ఇంకో పార్టీకి వేద్దామంటే అక్కడ గెలిపోవటంలో తారుమారే అవకాశం ఉంటుంది సార్. సో ఒకటి సెల్ఫ్ గోల్ ప్రకారం ఇంతమంది మార్చడం వల్ల ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలకు బలం చేకూరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆయనకే నచ్చలేదనుకుంటే ఆయన తీసుకున్న సర్వేలు ఇంత ప్రజా వ్యతిరేకత వస్తుంది, చంద్రబాబు పవన్ కళ్యాణ్ విమర్శిస్తే వేరు, కానీ వీళ్ళని చేసుకునేదనే ఒక భావన సార్. రెండోది అభ్యర్థి మారటం వల్ల అక్కడ మారే 2-3 వేలు తారుమారయ్యే ప్రభావం వల్ల కూడా ఆ రెండో ఎఫెక్ట్ సార్. ఇలాగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పులు అనేది చేయటం, దాని మీద చాలా పెద్ద కసరత్తు చేయటం, ఆ కసరత్తు చేయటం కూడా తీసేసిన వాళ్ళు సైలెంట్గా తీసుకోకుండా మళ్ళీ వాళ్ళని పిలిచి ఫోటోలు దిగి వాళ్ళని వజ్జగించినప్పటికీ కూడా ఒక అధికారం కోల్పోయిన తర్వాత, ఒక శాసనసభ స్థానం కోల్పోయిన తర్వాత ఫోటో దిగినంత మాత్రం అలా సైలెంట్ అవ్వరు సార్. ఎందుకంటే ఇందాక మీరు చెప్పినటువంటి జగ్గంపేటకు సంబంధించి జ్యోతుల చంటిబాబు పవన్ కళ్యాణ్తో సమావేశం అయ్యారండి సార్. పార్టీలో చేరతారా లేదా అనేది తెలియదండి. ఎవరైతే ఇక్కడ మన విజయవాడ సెంట్రల్ అండి మల్లాది విష్ణు గారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు, మన షర్మిలా గారిని కలిసేందుకు ప్రయత్నం చేశారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ద్వారా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని చెప్తారు. ఎందుకంటే గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా శాసనసభ్యులుగా పనిచేస్తున్నారు. అదేవిధంగా చాలామంది సార్ వారికి ఉన్నటువంటి రిసోర్స్ను ఉపయోగించి నిన్న ఇంకొక ఆసక్తికరమైన అంశం సార్, సి రామచంద్రయ్య సార్, ఆయన చాలా సీనియర్ రాజకీయ నాయకుడు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు సార్. 2027 వరకు ఆయనకి ఎమ్మెల్సీ బాధ్యతలు ఉన్నాయి సార్. అని ఎక్కడ ఒక్క కామెంట్ కూడా చేయలేదు సార్. సైలెంట్గా చంద్రబాబు దగ్గరకు వచ్చి చంద్రబాబుతో ఆయన ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు, కానీ ఆయన టీడీపీకి మద్దతు పలికారు సార్. ఆ క్రమంలో ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటి రాజకీయాల్లో ఇప్పటికైనా నాలాంటి సీనియర్ రాజకీయ నాయకుడు మీలాంటి విజనరీ నేతకు మద్దతు పలకకపోతే కనుక రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి, ప్రజలు మాలాంటి వాళ్ళు కూడా క్షమించరు, అందుకే నేను పార్టీ మారుతున్నాను, నేను మీ నుంచి ఏమీ ఆశించట్లేదు, ఏ పదవి ఆశించట్లేదు అని చెప్పారని చెప్పేసి కొంత విశ్వసనీయ సమాచారం సార్. అంటే ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు, ఎంతో కొంత ప్రజాబలంతో తెలిసిన వ్యక్తి, ప్రజల అనుగుణాలు తెలిసిన వ్యక్తి కాబట్టి వ్యూహాత్మకంగా అతను ఎక్కడ బాగుంటుందో అక్కడికి వచ్చి కూర్చున్నారు సార్. అందుకని ఇప్పుడు ఇన్ని మార్పులు చేర్పు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెల్ఫ్ గోల్ అని ఫీల్ అవ్వచ్చు సార్. ఓకే రైట్ మురళి రైట్.